అమలు చేయాలి. ఆప్కాస్ కార్మికులు పిఆర్సీ వెంటనే అమలు చేయాలి. ఐఆర్తో సహా అమలు చేయాలి. ఐఆర్తో సహా అమలు చేయాలి. ఆప్కాస్ కార్మికులకు ఐఆర్తో సహా అమలు చేయాలి. చేయాలి. ఆప్కాస్ కార్మికులను చేయాలి. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు ఇవ్వాలి. చనిపోయిన రిటైర్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వర్ధిల్లాలి. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యలపైన 8వ తేదీన రాష్ట్ర వ్యాప్త ధర్నాలకి పిలిపివ్వడం జరిగింది. మరి ఈ యొక్క సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఏలూరు ఇచ్చేశారు. బి రవి గారు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శంకర్రావు గారు గౌరవ అధ్యక్షులు, సాంబశివరావు గారు రాష్ట్ర నాయకులు, అలాగే సుబ్రహ్మణ్యం గారు రాష్ట్ర నాయకులు, నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మరి ఈ సందర్భంగా ప్రధానంగా 12వ పిఆర్సీ ప్రకటించి అమలు చేయాలని, ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మిట్ చేయాలని చెప్పేసి 8వ తేదీన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. దాన్ని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది రాష్ట్ర స్థాయిలో పర్మనెంట్ ఉద్యోగులు, ఆప్కాస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పడింది. మరి ప్రధానంగా ఇటీవల కాలంలో సిఐటిలో, ఏఐటీసీలో అనే కారణాలతోటి బయటకు వచ్చిన సంఘాలు, వ్యక్తులు అందరూ కలిసి మరి ఈ యొక్క ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేసి సమస్యల మీద పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఏలూరులో పరిణామాల గురించి మీడియా మిత్రులందరికీ తెలుసు. మరి ఈ రోజున చాలా నియంతృత్వంగా ఇక్కడ సిఐటి నాయకత్వం నన్ను అలాగే మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఈరోజు బహిష్కరించడం జరిగింది. పర్యవసానంగా మేము రాష్ట్ర ఫెడరేషన్లో జాయిన్ అయ్యి మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యల మీద ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. 8వ తేదీన మరి ఏలూరు జిల్లాలో ఉన్న ఏలూరు, జంగారెడ్డిగూడ మున్సిపాలిటీల్లో ఫెడరేషన్ నాయకత్వంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులకి వినతి పత్రం ఇస్తాం. 12వ పిఆర్సీ ప్రకటించి అమలు చేయాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పిఆర్సీ ప్రకటించిన తేదీ నుంచే ఆప్కాస్ ఉద్యోగులు కూడా వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. గతంలో సమ్మె సందర్భంగా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అవి ఏవి కూడా అమలు జరగలేదు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలని, ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని కూడా, అలాగే రిటైర్ అయిన వాళ్ళ చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి సరెండర్ లీవ్లు, డిఏలు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ యొక్క సరెండర్ లీవ్లు పెండింగ్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పిలుపులో భాగంగా ఈ ఆందోళన సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏలూరులో ఉన్న మున్సిపల్ కార్మికులు, అలాగే ఇతర నాతో పాటు ఉన్న ఇతర సంఘాలకు సంబంధించిన కార్మికులు అందరూ కూడా, ముఠా వర్కర్స్, గోడౌన్ వర్కర్స్, బిల్డింగ్ వర్కర్స్, అలాగే ఆర్పీలు, మున్సిపల్ కార్మికులు అందరం కూడా మరి ఇటీవలనే సమావేశం జరుపుకోవడం జరిగింది. సిఐటియు నియంతృత్వంగా, ఏకపక్షంగా, కనీసం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకుండా మరి దుర్మార్గంగా రెండు సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నన్ను ఎలాంటి కారణం లేకుండా నన్ను బయటికి బహిష్కరించడం జరిగింది. దానికి నిరసన కార్మికులందరూ కూడా ఈరోజు నాతో పాటే ఉండడం జరిగింది. మేమందరం కూడా మరి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఫెడరేషన్తో పాటు పనిచేస్తూ స్థానికంగా మరి నిన్ననే సమావేశం జరిగింది. ఐఎఫ్టియు అనుబంధంగా ఇక నుంచి పని చేయాలని, ఇతర మున్సిపల్ వర్కర్స్తో పాటు ఇతర సంఘాలన్నీ కూడా ఐఎఫ్టియు అనుబంధంగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా తీర్మానించుకున్నాం. త్వరలో ఆ నాయకత్వం కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇంకా అనేక సంఘాల వాళ్ళు ఆహ్వానించారు. అయినప్పటికీ ఇక్కడ బలమైన సంఘం, అలాగే కార్మిక వర్గంగా మరి అనేక ఉద్యమాలు చేస్తున్న సంఘం ఐఎఫ్టియు సంఘంతో మేమంతా కూడా స్థానికంగా ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. త్వరలో ఆ యొక్క విధి విధానాలు కూడా మరలా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా
మున్సిపల్ పర్మనెంట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరి ఏ రాజకీయ పార్టీ అనుబంధంతో సంబంధం లేకుండా ఉద్యోగులు కేవలం ఉద్యోగ సమస్యల మీద, అవుట్సోర్సింగ్ పర్మనెంట్ ఉద్యోగుల సమస్యల మీద ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఈ నెల 8వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. మున్సిపల్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసి ఆయా కమిషనర్లకి వినతి పత్రాలు ఇచ్చి 12వ పిఆర్సీని అమలు చేయాలని, అదేవిధంగా ఐఆర్ను ప్రకటించాలని, మరి ఐఆర్ ప్రకటించేటప్పుడు మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఐఆర్ వర్తింపు చేయాలని చెప్పేసి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి పిఎఫ్ ఈఎస్ఐ స్థాయిలో పూర్తి స్థాయిలో ఆయా మున్సిపాలిటీలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అదేవిధంగా వాటిని పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఉంది ఆయా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు. వెంటనే మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి వెంటనే పిఆర్సీ అమలు చేస్తూ అట్లానే ఈఎస్ఐ అట్లానే మరి పిఎఫ్ విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అమలయ్యేటట్టు చేయాలని చెప్పేసి అనేది ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రధానంగా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నప్పటికీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ సర్వీసును పరిగణలోకి తీసుకోకుండా అనేక సంవత్సరాల పాటు పనిచేయించుకుంటున్నారే కానీ మరి 10 సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇస్తూ వాళ్ళ దశల వారీగా రెగ్యులర్ చేయమని చెప్పేసి అనేది అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వము మరి దున్నపోతుపై వర్షం పడ్డట్టుగానే వ్యవహరిస్తూ ఉంది కానీ మరి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు. దీంట్లో భవిష్యత్తులో మరి అన్ని జిల్లాల్లోని మేము ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని బలోపేతం చేసుకొని భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ఒక ఉద్యమం రూపం తీసుకొని మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయడం కోసం, అదేవిధంగా వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐలు అమలు చేయడం కోసం వాళ్ళ సర్వీసును 62 సంవత్సరాలు మరి అమలు చేయాలని చెప్పేసి అనేది, అట్లానే దశల వారీగా వాళ్ళ సర్వీసును పరిగణలోకి తీసుకొని 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి అనేది ఆయా డిమాండ్ల మీద మేము మరి భవిష్యత్తు పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు ఏలూరు మరి కార్పొరేషన్ వద్ద మరి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 8వ తారీఖున అన్ని జిల్లాల్లోనూ ధర్నా కార్యక్రమాలు మరి అమలు చేయాలని జరిపి మరి మన ఆ ఉద్యోగుల పర్మనెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మరి మేము తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీలు కనీసం 5 సంవత్సరాల పాటు వాళ్ళకి సరెండర్ లీవ్లు అమలు చేయట్లేదు. 4 డిఏలు అట్లానే పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు పిఆర్సీ కోసం గత ప్రభుత్వం మరి మన జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ కమిటీ వేసినప్పటికీ కూడా ఆ పిఆర్సీ కమిటీని మరి ఆయన చైర్మన్ రాజీనామా చేయటం, కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పిఆర్సీ కమిటీ వేయకపోవటం, మరి ఉద్యోగస్తులందరూ కూడా అవుట్సోర్సింగ్ పర్మనెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ఈ పిఆర్సీ కమిటీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఐఆర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, 4 డిఏలు ప్రకటిస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న దసరాకి మరి మరి డిఏ ప్రకటిస్తారని చెప్పేసి ఎంతో మంది ఉద్యోగస్తులు మరి ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగస్తుల మీద శీతకన్ను ఏర్పడి ప్రభుత్వము మీనమేషాలు లెక్క పెడతా ఉంది. అందులో భాగంగానే అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరి సమరానికి సమాయత్తం అవుతా ఉన్నాయి. కాబట్టి మేము కూడా ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున కూడా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద 12వ పిఆర్సీని కమిటీ వేసి ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి అనేది మీ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,